ఎవడో ఈ రీల్స్లో చెప్పేవాని మాటిని నేను టికెట్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చాను, కానీ ఇప్పుడు చూసే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అంత పెద్ద యాక్టర్ ఇంకెక్కడో పుట్టడు. ఇట్లాంటి సినిమా మేము ఇప్పటికి చూడలేదు. హలో గైస్, మరి నిన్న ఒకరికి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవేమి గివ్ అవే అలాంటి కాంటెస్ట్లు ఏం కాదు గైస్, నాకు అవి తెలియదు కూడా ఎలా చేయాలో. జస్ట్ కిందన ఒకసారి ర్యాండమ్గా అడిగారు, ఎందుకు కాదనాలి అని చెప్పి ఇచ్చేసాను. సుమన్ అన్న చాలా థ్యాంక్స్ అన్న, నాకు పెద్ద మూవీకి టికెట్ ఇచ్చినందుకు. అన్న పెద్ద మూవీ చాలా బాగుందన్న. నాకు యాక్చువల్గా మీరిద్దరికి టికెట్ ఇచ్చారన్న. నన్ను అనుకుని ఇంతకుముందు బెంగళూరులో ఎవరికో ఇచ్చారన్న టికెట్. మళ్ళీ నేను అడిగితే మళ్ళీ నాకు ఇచ్చారన్న రెండోసారి. థ్యాంక్ యూ అన్న. అంటే మీరు ఇద్దరు మెంబర్స్కి మీరు టికెట్ కాంట్రిబ్యూట్ చేశారన్న. థ్యాంక్ యూ అన్న, చాలా చాలా థ్యాంక్ యూ అన్న. పెద్ద మూవీ చూసానన్న, చాలా బాగుందన్న. నేను తిరుమల థియేటర్లో ఇచ్చాను టికెట్. అది పెట్టిన తర్వాత మళ్ళీ చాలామంది అయితే నాకు కామెంట్స్లో అడుగుతున్నారు, సో బ్రో నాకు కూడా కావాలి, నేను కూడా వెళ్తానని చెప్పి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకసారి చదివిన తర్వాత కామెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఫిల్టర్ అయితే అవ్వట్లేదు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే కింద కామెంట్స్ పెట్టండి, బట్ నేను కాదనట్లేదు. బట్ మెయిల్ అడ్రస్ కూడా పెట్టండి. మెయిల్ అడ్రస్ అయితే కింద మెన్షన్ చేస్తున్నాను, దాంట్లో కూడా పెట్టండి. సో ఎవరెవరికైతే పెడుతున్నారో ఆ డీటెయిల్స్ పెట్టండి. సో ఏ థియేటర్ కావాలి ఏంటి, సో వీలైనంత వరకు నాకు అయినంత వరకు ఖచ్చితంగా నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అది గైస్, సో నేను నిన్న అయితే అది జరిగింది కదా, ఈరోజు ఇంకొకరికి ఇచ్చాను టికెట్, వినోద్ అంట పేరు. సో ఎలమంచిల్ నుంచి బ్రో నేను ఇట్లాగా రెగ్యులర్గా అడుగుతున్నాను, కొంచెం చూడు బ్రో అని చెప్పి. ఓకే బ్రో, వై నాట్, ఇస్తాను. చెప్పాను కదా నేను కూడా అదే, మీరు అందరూ నా ఫ్రెండ్స్లో అంటారు. ఖచ్చితంగా మీకు చూడండి, అది ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా ఫైనాన్షియల్గా డెఫినెట్లీ గైస్ ఐ విల్ హెల్ప్ యూ. సో ఏదో నేను పక్క నుండి తీసుకెళ్ళలేకపోయినా ఎట్లాగైనా తీసుకెళ్తున్నాను అనుకుంటాను, ఇంకంతే. ఏమీ ఎక్స్ట్రా చేయక్కర్లేదు, నేను ఏం అడగను మీకు. ఏదో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, లేకపోతే ఇంకేదో చేయండి, రీల్స్ షేర్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, అవేం నేను అడగను. మీరేం చేయక్కర్లేదు కూడా. మీకు జెన్యూన్గా కావాలి, జెన్యూన్గా నాకు ఇబ్బంది ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు మెయిల్కి అయితే డీటెయిల్స్ పెట్టండి, నేను ర్యాండమ్గా ఇచ్చేస్తాను గైస్. నాకు అసలు అలాంటి ఫిల్టర్స్ ఏం తెలియదు, అలాంటి కాంటెస్ట్లు కూడా తెలియదు నాకు. సో ఈరోజు ఇచ్చిన బ్రో ఏంటంటే ఎలమంచిలి థియేటర్, సో పార్వతీపురం అటు సైడ్ అంట. ఇట్స్ ఓకే, ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నారు వీడియోస్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సో ఈ బ్రోకి అయితే ఇవ్వడం జరిగింది, అతను కూడా వెళ్ళాడు, ఆయన కూడా మంచిగా రెస్పాండ్ అయ్యాడు. సో థ్యాంక్ యూ బ్రో, అది ఇదని చెప్పి. ఐ హోప్ మీరు మంచిగా ఈ సినిమా ఎంజాయ్ చేసి ఉంటారు. అది చాలు. సో వాడు ఒక్కరు కూడా లోపల లేయలేదు క్లైమాక్స్ అయిపోయేంత వరకు. Day 3 ఈజ్ గ్రేటర్ దాన్ Day 2 అంటే నిజంగా చాలా మంచి విషయం గైస్. ఎందుకంటే Day 2 అనేది కంప్లీట్గా ఒక వర్కింగ్ డే అనమాట. బట్ ఈరోజు శనివారం. సో శనివారం Day 3 మనకి వీకెండ్ కాబట్టి ఇంకా ఎక్కువ బుకింగ్స్ పడుతున్నాయి, ఇంకా ఎక్కువ ఫాస్ట్ ఫీలింగ్స్ పడుతున్నాయి. ఈవెన్ అంటే కొన్నిసార్లు మన బుక్ మై షో కానీ డిస్ట్రిక్ట్ యాప్ ఇక్కడెక్కడ చూపించట్లేదు, కానీ ఆఫ్లైన్లో కూడా టికెట్స్ మ్యాసివ్గా సేల్ అవుతున్నాయి గైస్. మంచి సినిమాలు తీస్తే అదే పనిగా నెగిటివ్ ట్రోల్ చేసేకి రెడీగా ఉంటారు. అర్థమే కాదు, ఇలాంటి హీరోలు సిక్కుతాడా ప్రాణం పెట్టి తీసేశాడు. సూపర్. జనాలు క్యూ లైన్లో నిలబడి ఇంకా టికెట్లు అయితే తీసుకుంటున్నారు. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు సాటర్డే వీకెండ్ అనేది ఎంత బాగా హోల్డ్ చేసుకోగలిగితే దీనికి రెట్టింపు వస్తుంది ఇంకా సండే. సో ఆ మాదిరిగా ఖచ్చితంగా గైస్ ఇంకా సినిమా ఏంటంటే ఆ కలెక్షన్స్ ఏవైతే డే బై డే వస్తున్నాయో ఆ గ్రాఫ్ మెల్లగా పెరుగుతూ పోయిందనమాట. ఇక్కడ ఒక అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే మూవీ టీమ్ని అప్రిషియేట్ చేయాలి నిజంగా. ఫ్రైడే రిలీజ్ కాకుండా థర్స్డే పెట్టుకున్నారు. సో విచ్ ఈస్ ఏ గుడ్ ప్లాన్ అని చెప్తాను నేను. ఎందుకంటే గురువారం పెట్టుకోవడం వలన గురువారం అంతా ఫ్యాన్సీ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. శుక్రవారం ఏంటంటే ఒక న్యూట్రల్ ఆడియన్స్ వచ్చారు, సాటర్డే ఫ్యామిలీ ఆడియన్స్. సో ఇట్లాగా అగైన్ అక్కడ డివైడ్ అయిపోయినారు అనమాట. సో అందరికీ వీలు పడేటట్టు, అందరూ ఈజీగా చూసేటట్టు, ఎక్కడ ఇబ్బంది కలగడానికి లేనట్టు సో ఈజీగా ప్లాన్ చేసుకున్నారు. దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. మళ్ళీ మిగతా హీరోలు అగైన్ సినిమాల్లాగా పెద్ద డొప్పు కొట్టుకోవట్లేదు, అది చాలా బాగా నచ్చింది నాకు. మేము ఎంత చేసాం అంత చేసాం, అది పెద్దది అని చెప్పి. సో సక్సెస్ వచ్చింది, ఇండస్ట్రీ హిట్ అంతా ఇండస్ట్రీ సేక్ అవుతుంది. బట్ స్టిల్ సైలెంట్గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అంటే ఇంతకు ముందు ఏదైతే అనవసరమైన ఒక ఈవెంట్లు పెట్టేసి లేకపోతే ఇంకేదో పెట్టేసి అవసరం లేదు. ఒక నెంబర్ పడినప్పుడు ప్రజల్లో నిజంగా వచ్చినప్పుడు అదే చాలు మనకి. సో ఒక నలుగురు బయటకు వచ్చేసి సినిమా బాగుంది అంటే అదే చాలు. సో నాకు తెలిసి గైస్ వీళ్ళు కూడా సక్సెస్ మీట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అలా 500 crore 600 crore ఆ మార్క్ దాటిన తర్వాత మ్యాక్సిమం ఒక 3 to 4 daysలో ఆ మార్క్ అయితే మనకి ఈజీగా దాటుతుంది. అప్పుడైతే మనకి అఫీషియల్గా పెట్టే అవకాశం అయితే ఉంది గైస్. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే జస్ట్ ఎంజాయ్ ద సక్సెస్.
సో థియేటర్స్ దగ్గర మ్యాడ్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎస్పెషల్లీ మన పేరెంట్స్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు రెస్పాండ్ అవుతారని. వాళ్ళు అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. వాళ్ళకి ఎందుకంటే ఇవన్నీ తెలియదు కదా. ఇప్పుడు ఓజీ చూస్తాం మనము, లేకపోతే ఇంకేదో చూస్తాము, అవన్నీ చూసి మన మైండ్ సెట్ ఒక మోడ్ ఉండిపోద్ది అలాగా. సో సినిమా అంటే ఇదే. క్లైమాక్స్ వచ్చేటప్పటికి పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. బోర్ కొట్టేసింది అదంతా కూడా, ట్రెండ్ అంతా అయిపోయింది. అదంతా బ్రేక్ చేసి అరే బాబు ఆ సినిమాలు అంటే అది కాదు, ఇదిరా సినిమా అని చూపించిన బుచ్చిబాబుకి మళ్ళీ ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తాను నేను. ఇది ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం గైస్. స్టే ట్యూన్.